వ్యాసభవనం వ్యాస మహర్షి మనకి వేదాన్ని కంపైల్ చేసి ఇచ్చాడు. మహాభారతం పురాణాన్ని సమర్పించారు. అట్టి వ్యాస భగవాను జన్మించిన రోజు ఈరోజు. అందుకని దీన్ని వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని అంటారు. గురు పూర్ణిమ రోజు మన గురువులను, స్పిరిచువల్ మాస్టర్స్ని, అకాడమిక్ టీచర్స్ని కూడా హానర్ చేసే పద్ధతి ఉంది. సో ఈ రోజున మన గురువు గారు యోగాచార్య డాక్టర్ కె సాంబశివరెడ్డి గారు యోగా కేంద్రాన్ని 2002లో స్థాపించి అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. మన చేత యోగాభ్యాసం చేయించి మన యొక్క ఆరోగ్యాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతూ మన సంతోషంగా ఆనందదాయకంగా ఉంచుతున్నారు. అట్టి గురువులకు ఈ రోజున మనం కృతజ్ఞత అభినందనలు తెలుపుకునే సమయం ఇది. కాబట్టి మన అందరం కూడా ఒక శ్లోకం చెప్పి గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనకి అంతా గురువే. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు, సర్వస్వం గురుడే. ఆ గురువు గారి దయ వల్ల మనలో ఉన్న అజ్ఞానం తొలిపోయి జ్ఞానం అంటే అంధకారం కలిగి వెలుతురులోకి తీసుకొస్తున్నారు. మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి చెప్పి మన ఎంతో ఆనందదాయకం వస్తూ మన ఆరోగ్యం, మన జీవితాల్లో వెలుతురు వెదజల్లుతున్నారు. అట్టి గురువులకు ఈరోజు మనం సన్మానం చేసుకున్నాము. Don't have any harm from means or it is resolved. Quality resolved, right? Be brave, be confident.
మీరు నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. నేనే మీకు రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. నేను పట్టుదల పెట్టి యోగా సెంటర్ స్టార్ట్ చేసి నేను సో మెనీ డిప్లొమాస్, డిగ్రీస్, 3 years బెంగళూరు, 2 years చెన్నైలో, ఇంకా అదర్ అన్ని కూడా ఎప్పుడైతే అది చేశాను. అంటే నాలెడ్జ్ కోసం మంచి యూనివర్సిటీస్లో నాకు నాలెడ్జ్ చేసుకున్నాను. నాకు ఎట్లాగంటే ముందు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికెంత అని మీ ఇన్సూరెన్స్ ఉందా, దీనికి 2 lakhs, దీనికి 2 lakhs అని మా మిస్సెస్ కూడా వచ్చింది. ఇద్దరు కూడా 4 ఏళ్ళు దిగారు. ఇదే పనిగా డిజైన్ చేసేవాళ్ళు, టెస్ట్ కలిసేవాళ్ళు, మళ్ళీ ఇది నీకు ఆపరేషన్స్ అనేవాళ్ళు. అది కరెక్ట్గా అనిపించలేదు నాకు. అందుకని నాకు యోగా మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకని అన్ని యోగాలను ప్రాక్టీస్ చేశాను. బాగా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నాను. దాదాపు 6 months పట్టింది. I developed cartilage and cerebral fluid in knee joints. I proved beyond doubt about this. ఏ డాక్టర్ కూడా నమ్మలేదు, చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు. తర్వాత వాళ్ళే రిజల్ట్ చూసి అట్లా అందుకని నా హార్ట్ ప్రాబ్లమ్ గురించి 1987లో నేను నెల్లూరులో వర్క్ చేసుకున్నప్పుడు గాడ్ దిస్ శక్తి వాడి అపోలో చైర్మన్ బీసీ రెడ్డి గారు ఎగ్మోర్లో. అందుకే ఆయన అన్నారంటే యాంజియోగ్రామ్ తీసుకుంటున్నాడు. తర్వాత వీలైతే స్ట్రక్చర్ వేయాలన్నారు. బట్ ఐ డింట్ ఎలిమెంట్ కొన్ని నేను అనుకుంటే సీట్స్ ఎండ్ ఏదైనా అయిపోతే పోతుంది. ఈవెన్ ఐ డింట్ టేక్ దట్ యాంజియోగ్రామ్. ఐఎమ్ సర్వైవింగ్. ట్యాబ్లెట్ తీసుకుంటాను. దట్ ఈస్ కిల్లర్, దట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్రెడీ మనకు తర్వాత నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఐ సర్వపడాలి, రోడ్ యాక్సిడెంట్ లేదా చనిపోయాడు. ఐ సర్వపడాలి అంటే యోగా కాన్షియస్నెస్ ఉంటుంది. మనకి యోగా కాన్షియస్నెస్ ఎలా ఉంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఈ చంద్రబాబు గారు కూడా అట్లాగే సర్వాడు. నేను ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఫిట్ అయినప్పుడు ఇట్లా పెట్టుకున్న చేతులు టు సేవ్ మై హెడ్ పెట్టుకుంటే అది పక్కన పడిపోయాను. అది పక్కన చనిపోయాడు. నాకు ఈ షోల్డర్స్ అని తిరిగిపోయాడు. Hip joints were broken pieces. Rods are there. 6 months back, I recorded both back. తర్వాత నాకు డిగ్రీస్ డిప్లొమాస్ చేస్తున్నాను. సపరేట్ ఆల్ దిస్ పెయిన్ ఆల్సో ఐ డోంట్ కేర్. తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది, టైప్ 2 క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. చంద్రబాబు గారు లోకంలో 4 అనౌన్స్మెంట్ ఆపరేషన్ ప్రోస్టేట్ పద్ధతిగా చూశారు. ప్రోస్టేట్ గ్లాండ్ తీశారు. అవాయిడ్ స్ప్రెడింగ్ ది గ్లాండ్. క్యాన్సర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ పార్ట్ కంప్లీట్లీ రిమూవ్. నేను ఐ డోంట్ కేర్ ఫర్ దట్. ఐ మెయింటైన్ మై సాచురేషన్ 98%. I handed over the body to the doctor. I was happy with that. I have not seen any patient like this. I exaggeration is the facts. I knew they were the facts. Expert I don't bother about me, sir. Even I will die. Carrying 3 bags, 2 urine bags over motion bag, 5 months carrying this outside the world.
maintaining hygienic conditions. See my position. I didn't fear for that. ఎందుకు చెప్పినారంటే ఇట్స్ ఫ్యాక్ట్. ఐఎమ్ టెల్లింగ్ లైవ్. తర్వాత ఆయన టెక్ చేశాడు, విశ్వాస చేశాడు. మళ్ళీ వెరీ స్ట్రాంగ్ ఆయన ఎవరు ఆయన కూడా మళ్ళీ 8 hours పట్టి ఆపరేషన్ చేసి ఆ రివర్స్ చేసినప్పుడు బాటల్ నెక్స్ ఇట్లా పెట్టాడు. ఇట్లా పెట్టిన నేను వెళ్తాను. తర్వాత అది దాంట్లో లీకేజ్ వస్తుంది. నేను ఇక్కడ ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మిషన్ పెట్టాలి, ఆయన గురువు పెట్టుకుంటాడు. అక్కడ పెట్టుకోవాలి. నిండిన తర్వాత మళ్ళీ ఎగైన్ కూర్చుంది. ఆయన అగైన్ కీప్ అని చెప్పాడు. నాకు అకౌంట్ వేస్తే రాయలని సార్ ఆయన షూర్ తర్వాత ఒకసారి బ్యాక్వర్డ్ తీయించాను. రెడీ అయిపోయినాయి. అది రికవర్డ్ ఇన్ 1 month టైం. December 16th ఎప్పుడు అయిపోయింది. ఐటీ క్లాసెస్ జనరల్ బాడీ మీటింగ్ 2017 onwards I started teaching classes. ఇప్పుడు కూడా మేము పర్ఫెక్ట్గా చేయకపోయినాం. ఆయుర్వేద గారు, అభిరెడ్డి గారు, సుధామణి గారు, అందులాగే మేము I may not be so perfect as they because of my age. I can do confidence. నేను కూడా I want to compete with them. ఈ స్టేజ్లో బిగినింగ్లో 5 or 6 like I used to do all the asanas, shoulders, నాకు ఇక్కడ ఇరిపోయిన వాళ్ళ చక్రాసనం వెళ్ళలేదు, రాడ్స్ కూడా ఉన్నాయి. గెటింగ్ ఆన్ ఇంకా కొంచెం సెట్ బ్యాక్ ఉంటుంది. వన్స్ any disease entered into the body, it's not so easy to reduce it. It will be there in the body forever, but in our last week, that will affect one. ఏదైనా మీకు బాడీలో ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు it will remain, but we can solve it up to 80%. You can do all your daily practice, everything normally. That 20% will be there in the body throughout our life. అది ఎప్పుడు మన బాడీలో మనం ఇమ్యూనిటీ కనుక డెవలప్ చేసుకోకపోతే ఇట్ విల్ ఓవర్టేక్ అండ్ డామినేట్ అండ్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్. అని సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఆల్వేస్ యూ మస్ట్ కీప్ యువర్ ఫిజికల్ బాడీ యాజ్ వెల్ మెంటల్ బాడీ ఇన్ ఫిట్ కండిషన్. ఈ యోగా సెంటర్ రన్ చేయడానికి కూడా నా స్వార్థం ఉంది. ఎందుకంటే నేను ఈ బాధల్లో యోగా సెంటర్ రన్ చేయకపోతే నాకు యాక్టివిటీ ఉండదు. నేను ఇంటి దగ్గర కూడా యోగా చేసుకుంటాను, ఇక్కడ చేస్తాను, అందరూ క్లాస్ తీసుకుంటాను మంత్లీ 1 week. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది లైవ్. అది కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. అంటే విల్ బికమ్ సక్సెస్. అందుకని అందరికీ మానద్దు. ఏదైనా మాని రోజులు కూడా మీకు ఏదైనా లూజనింగ్ ఎక్సర్సైజ్ పెట్టాం మీకు ½ an hour. అవి చేసుకుంటే ఇప్పుడు టేక్ కేర్ అవ్వాలి. మనకి టాక్సిన్స్ వచ్చేస్తాయి బాడీలోకి, ఓవర్ నైట్ వచ్చేస్తాయి. అందుకని మనకి గ్యాసెస్ అన్ని ఫార్మ్ అయ్యి, జాయింట్స్లో అన్ని ఫార్మ్ అవుతాయి. ఈ లూజనింగ్ ఎక్సర్సైజెస్లో మీకు అన్నీ కూడా సాల్వ్ అవుతుంది. అందుకని మీకు అనిపించేది మనకి 2 bodies, one mental body as well as physical body. You must keep both the bodies in fit condition. Whatever you think in your mind, you have to keep into the physical body in the form of disease. No doubt about it. మీరు మనసులో సంతోషంగా ఉంటే హ్యాపీగా ఉంటారు. అంటే అది బాడీ పార్ట్స్ కూడా ఎట్లాగే ఉంటాయి. అందుకే మీ శానిటైజర్స్ కూడా జస్ట్ 5 or 20 minutes ఇస్తున్నాము. ఆ టైంలో కూడా మీరు ఆల్వేస్ బీ హ్యాపీ, సీ థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ వాట్ గౌతమ్ బుద్ధ సెడ్. బీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఉంటే మీకు అందరికీ కూడా యూ కెన్ సర్వ్. ఐ విల్ డూయింగ్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నేను ఐఎమ్ రన్నింగ్ ఇన్ అందరి హెల్త్ కూడా నాకు కావాలి. మీరందరూ కూడా బాగుంటే మీ బ్లెస్సింగ్స్తో నేను లైఫ్ లీడ్ చేస్తున్నానని నాకు భావన ఉంది. మీరందరూ కూడా మంచిగా ఉండి మీకు మంచిగా ఆరోగ్యం చేస్తే, మీ ఆరోగ్యం మంచిగా ఉంటే నన్ను దట్ బ్లెస్సింగ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. అది అందుకంటే ఎప్పుడు కూడా అందరూ కూడా బాగుండాలి. ఆయనకి ఐ నో ఆల్ పీపుల్ వాట్ ఆర్ ద డిసీజెస్. ఐ విల్ గో ఆన్ సాల్వ్. మీరే కొంతమంది ఇదేంటి కొన్ని పర్సెంట్ అనుకుంటారు కొంతమంది. బట్ ఆ డీసీ వరకే ప్రాబ్లం ఉంది. ఆయన రెగ్యులర్ మనకు వస్తున్నారు. మీరు రెగ్యులర్గా వస్తే మీరు దిస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫారం. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఐ ప్రామిస్ యూ విత్ అవర్ యోగా గురూస్
I promise you, with their help, you can maintain the schedule as it is. అందుకని కొంచెం డిసిప్లిన్ కోసం అప్పుడప్పుడు కొంచెం ఇదిగా అవుతారేమో. I don't have, after that, I don't have anything in my mind. అందుకంటే అంత డిసిప్లిన్ ఉండాలి, మనం అంతా హ్యాపీగా ఉండాలి. ఈ డిసిప్లిన్ లేకపోతే మనం ఏది కూడా ఫాలో ది డిసిప్లిన్ ఉండాలి. మీరు మీ చిల్డ్రన్ని టైం పంపిస్తారు స్కూల్కి, మరి మనం కూడా టైం మెయింటైన్ చేసి ఫాలో కావాలి. అందుకని మేము కొంచెం టైం మెయింటైన్ చేసి డిసిప్లిన్ ఫాలో కండి చెప్పింది పాటు. తర్వాత యోగా, డైట్ అండ్ ఫాస్టింగ్ మూడు చేయాలి. మనం యోగా చేస్తేనే కాదు, డైట్ కూడా ఫాలో కావాలి. మీరు యోగా చేసిన తర్వాత మీరు ఉద్దేశించుకుంటున్నారు, యోగా చేస్తే ఫీల్ హంగ్రీ, ఆకలి ఎక్కువ అవుతుంది. మీరు యువర్ టెంప్ట్ టు టేక్ మోర్ ఫుడ్, అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. అదే మీకు ఫ్యాట్ మనకి ఎక్కువ బాడీలో ఎక్కున్నట్టయితే అది తగ్గదు. అన్లెస్ యూ కంట్రోల్ యువర్ డైట్. అది డైట్ కూడా సాత్విక ఆహారం, ఇది అడల్టరేటెడ్ ఫుడ్స్ వస్తున్నాయి, కొంచెం అది జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ గురువు గారికి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మన అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గురువు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 100 ఏళ్ల పాటు చక్కగా జీవించాలని కోరుకుంటున్నాను. Forever, till my last breath, I want to maintain the yoga center. I live with yoga. I will die with yoga. గురువు గారు తమ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చి మన యొక్క ఆతిథ్యాన్ని సత్కారం స్వీకరించినందుకు మన అందరి తరఫున గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా ధన్యవాదాలండి. యోగా కేంద్రం తరఫున మీ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చి గురువు గారికి పాదపూజ సమర్పించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఈ కాలు నాకు ఈ మధ్య లేకుండా ఉండింది. గురువు గారిని నమ్ముకున్నాను. ఆయన చెప్పిన విధంగా చేస్తున్న వల్ల చాలా ప్రాబ్లమ్స్ రోజు వచ్చి మనకు మాలిం చేస్తున్నాడు గురువు గారు. నాకు దానివల్ల రోజు కాలు అర్థం లేచి కాలు లేస్తుంటే సర్జరీ చేయాలని మన ఫోటో పంపించాను గురువు గారికి. సర్జరీ అవాయిడ్, అందుకని నమ్ముకున్నాను. నాకు కూడా బాగా కావాలి, మీ అందరూ ఆశీర్వాదం.